ఏపీ సిఐడి మాజీ డీఐజీ సునీల్ నాయక్ విచారణకు హాజరు కాలేదు. రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో విచారణకు హాజరు కాలేనని తెలిపారు సునీల్ నాయక్. అయితే కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు విజయపాల్, బోరుగడ్డ అనిల్. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న విజయపాల్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఏపీ సిఐడి మాజీ డీఐజీ సునీల్ నాయక్ విచారణకు హాజరు కాలేదు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరు కాలేను అని తెలిపారు సునీల్ నాయక్. అయితే కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు విజయపాల్, బోరుగడ్డ అనిల్. ఈ కేసులో A4గా ఉన్నటువంటి విజయపాల్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. సునీల్ నాయక్ విచారణకు హాజరు కాలేదు. రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో విచారణకు హాజరు కాలేనని తెలిపారు సునీల్ నాయక్. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం ఇస్తారు. షణ్ముఖ్, విచారణకు హాజరు కాలేనంటూ సునీల్ నాయక్ ఎప్పుడు సమాచారం ఇచ్చారు అధికారులకు? రాజేష్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే సునీల్ నాయక్ అయితే మాత్రం హాజరు కాలేకపోతున్నారు అని చెప్పేసి పోలీసులు ఇప్పుడే చెప్పారు. అయితే ఈ రోజు హాజరు కాలేరు, రేపటి నుంచి హాజరవుతారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే రీజన్స్ విషయానికి వచ్చినట్టయితే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, కానీ పోలీసులు కూడా పూర్తిగా సమాచారం అందించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇదే కేసుకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే బోరగడ్డ అనిల్ హాజరవుతారని కూడా చెప్పారు. దీంతో పాటు మాజీ సిఐడిలో పనిచేసినటువంటి విజయపాల్ కూడా హాజరవుతారని చెప్పేసి చెప్తున్నారు. విజయపాల్ ఇచ్చినటువంటి సమాచారం అనేది ఈ కేసులో కీలకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది రాజేష్. అయితే ఆ విజయపాల్ గతంలో కూడా ఈయన్ని సుదీర్ఘంగా విచారించారు. ఈయన ప్రస్తుతం అయితే మాత్రం రిమాండ్ లో ఉన్నారు. మరోసారి ఆయన తీసుకుని వచ్చి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లో వారు హాజరవుతారు అని చెప్పేసి ఇప్పుడు పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం ఉంది. ఇంకా బోరగడ్డ అనిల్ ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. ఆయన కూడా ఈ గతంలో రఘురామకృష్ణరాజుకు సంబంధించి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి పైన ఏమన్నా కామెంట్స్ చేసినా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఈ కేసుకు సంబంధించి కామెంట్స్ చేశారు. అయితే ఎవరు ప్రోద్బలంతో ఆయన ఈ కామెంట్స్ చేశారు, ఏమైనా సరే పోలీసులు ప్రోద్బలం ఏమైనా ఉందా అనే యాంగిల్లో అప్పటి సిఐడికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలం ఏమైనా ఉందా అనేటటువంటి ఆ నేపథ్యంలో ఇప్పుడు క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. సో సునీల్ నాయక్ విచారణకు హాజరు కాలేను అంటూ చెప్పారు. రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసులో ఆయన ఉన్నారు. సో దీనికో విచారణకు హాజరు కావాల్సింది, బట్ ఇవాళ విచారణకు హాజరు కాలేనంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే కాసేపట్లో విచారణకు హాజరు కానున్నారు విజయపాల్, బోరుగడ్డ అనిల్. ఈ కేసులో A4గా ఉన్నటువంటి విజయపాల్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు.